ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశంలో పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో చేరడం వారందరినీ కూడా పార్టీ స్వాగతిస్తుంది. భవిష్యత్తులో వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. ప్రధానంగా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వారందరూ కూడా వారికి భరోసాగా అండగా ఉంటారని అభినందనీయం. పార్టీ అంతా కూడా దీనిని పూర్తిగా వారికి అండగా ఉంటుందని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన అనంతసాగర్గా ఉన్నారు. సో మరి తప్పకుండా ఆయన చేరిక ఈరోజు ముస్లిం మైనార్టీలు అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 100% ఏఎస్పేట దర్గా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చాలా సంతోషం. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కోటారెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి వైఎస్ఆర్ పార్టీకి గెలుపు కొరకు, విజయం కొరకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు నేను సంతోషించదగ్గ విషయం ఏంటంటే మా విజయసాయి రెడ్డి గారు 40 సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రామరెడ్డి గారు కానీ, రవీంద్రారెడ్డి గారు కానీ, ఖాజావలి కానీ, బాషా గారు కానీ, వారితో పాటు ఈరోజు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం. 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి లబ్ధి సంక్షేమ పథకాలు, చూపించినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధి, మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
గతంలో బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా, విధి విధానాలు అన్నటువంటివి లేకుండా, రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో, రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతకట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది. దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు అవుతాయి. తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి, బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత 40 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం, జరగబోతా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.